నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని అత్యంత లోతైన అధ్యాయాలలో ఒకటైన పురుషోత్తమ యోగం గురించి మాట్లాడుకుందాం. ఇందులో శ్రీకృష్ణుడు వాస్తవికత అంటే ఏమిటో వివరించడానికి ఒక అద్భుతమైన రూపకాన్ని వాడతారు. ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉన్నటువంటి ఒక అద్భుతమైన జ్ఞానం. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా? ఈ విశ్వమంతా ఒక చెట్టు, అది తలక్రిందులుగా ఉన్న చెట్టు అంటే ఎలా ఉంటుంది? కానీ ఈ అధ్యాయంలో ఈ ఒక్క ఆలోచనే మన ఉనికికి సంబంధించిన ఎన్నో లోతైన సత్యాలను మనకు చూపిస్తుంది. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక అద్భుతమైన తాత్విక ప్రయాణానికి ఇదొక తాళంచెవిలాంటిది. సరే, ఈ విశ్లేషణలో మనం ముందుగా ఆ విశ్వవృక్షం అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని బంధాలను ఎలా తెంచుకోవాలో తెలుసుకుందాం. అక్కడుంచి ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణం, పరమాత్మ స్వభావం, ఇంకా ఆ ముగ్గురు పురుషులు ఎవరు అనే విషయాలను చర్చిస్తాం. చివరగా ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ముక్తి మార్గంలో ఎలా నడవాలో చూద్దాం. సరే, మరి మన ప్రయాణాన్ని ఆ విశ్వవృక్ష రూపకంతోనే మొదలు పెడదాం. ఈ అధ్యాయానికి గుండెలాంటిది ఈ అశ్వత్థ వృక్షం. దీని వెనుక ఉన్న అద్భుతమైన అర్థమేమిటో ఇప్పుడు లోతుగా చూద్దాం. అశ్వత్థ వృక్షమంటే కేవలం ఏదో ఒక చెట్టు కాదు, అది ఈ విశ్వం మొత్తానికి ఒక సజీవ చిత్రపటంలాంటిది. దాని తలక్రిందుల నిర్మాణం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. అదేంటంటే, ఈ సృష్టికి మూలం పైన దైవత్వంలో ఉంది, కాని దాని కొమ్మలు, ఆకులు అన్నీ కింద, అంటే మనం నివసించే ఈ భౌతిక ప్రపంచంలో విస్తరించి ఉన్నాయి. ఎంత శక్తివంతమైన భావన కదా! ఈ పట్టికనొకసారి చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. పైన ఉండే వేర్లు, అవే అన్నిటికీ మూలమైన పరమాత్మను సూచిస్తాయి. కిందకి విస్తరించిన కొమ్మలు, అవే మనం జీవించే ఈ భౌతిక లోకాలు. ఇక ఆకులు, అవి వేదాలు, మనం చేసే మంచి చెడు కర్మలు. మనల్ని ఈ సంసార చక్రంలో తిప్పేది కూడా అవే. చూడండి, ఒక్క రూపకంలో మన ఉనికి మొత్తం ఎంత అందంగా ఇమిడిపోయిందో. సరే, ఈ విశ్వవృక్షం నిర్మాణం గురించి ఇప్పుడు మనకొక అవగాహన వచ్చింది. కాని ఈ సంక్లిష్టమైన చెట్టులో ఇరుక్కుపోయిన మనం ఎలా జీవించాలి? దీనికి పరిష్కారమేంటి? ఆ మార్గాన్ని అన్వేషిద్దాం రండి. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ సంసార వృక్షం మనవల్లే పెరుగుతూ ఉంటుంది. అవును, మన కోరికలు, మన మమకారం, మన అహంకారం, ఇవే దానికి నీరుపోసి పెంచుతున్నాయి. మనం ఎంతగా వాటికి ప్రాధాన్యత ఇస్తే అంతగా ఈ చెట్టు కొమ్మల్లో మనం చిక్కుకుపోతాం. ఇది మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో అనుభవించేదే. మరి దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన పరిష్కారమేంటో తెలుసా? ఆయన ఒక చాలా శక్తివంతమైన చిత్రాన్ని మన ముందు ఉంచారు. ఈ బంధాల చెట్టును వైరాగ్యం అనే పదునైన ఖడ్గంతో నరికివెయ్యాలి అని ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు. అంటే అనాసక్తత అనే ఆయుధంతోనే ఈ బంధాలను మనం తెంచుకోగలం. అంటే మన ముందు ఒక స్పష్టమైన 3 దశల ప్రణాళిక ఉంది. మొదటిది, కోరికల పట్ల, అహంకారం పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి. రెండోది, జ్ఞానమనే ఖడ్గంతో వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఇక మూడోది, చివరిది, ఈ చెట్టుకే మూలమైన ఆ పరమాత్మను వెతకాలి. ఈ 3 దశలు మనల్ని ఈ భౌతిక ప్రపంచం యొక్క చిక్కుల నుండి విడిపిస్తాయి. ఇప్పటిదాకా మనం బయట ప్రపంచం అంటే ఆ విశ్వవృక్షం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని మన లోపలికి, మన నిజస్వరూపమైన ఆత్మవైపు తిప్పుదాం. ఎందుకంటే ఆ సంసార వృక్షాన్ని నరకాలంటే ముందు మన నిజస్వరూపమేంటో మనకు తెలియాలి కదా. ఈ స్లైడ్ ఒక గొప్ప సత్యాన్ని మన ముందుంచుతుంది. ఒకవైపు నిరంతరం మారుతూ, పుడుతూ, చనిపోయే ఈ శరీరం, మరోవైపు ఎప్పటికీ శాశ్వతంగా మార్పు లేకుండా ఉండే ఆత్మ. మనమేది? శరీరం మన గుర్తింపు కాదు, మన నిజస్వరూపం ఆ ఆత్మ మాత్రమే. ఈ ఒక్క జ్ఞానం మన జీవితాన్ని చూసే దృష్టినే మార్చేస్తుంది. పునర్జన్మ అనే కాన్సెప్ట్ని గీతలో చాలా సింపుల్గా వివరిస్తారు. ఎలాగైతే మనం పాత బట్టలు వదిలేసి కొత్త వేసుకుంటామో, అచ్చం అలాగే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. మన మనస్సు, ఇంద్రియాలు, శరీరం మారచ్చు, కాని మనలోని ఆత్మ మాత్రం ఎప్పటికీ ఒక్కటే, శాశ్వతమైనది. మనం విశ్వవృక్షం గురించి తెలుసుకున్నాం, మన శాశ్వతమైన ఆత్మ గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి వీటన్నిటికీ మూలం ఎవరు? ఆ పరమాత్మ స్వరూపం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. పరమాత్మ ఎక్కడో లేడు, ఆయన ప్రతి దాంట్లోనూ ఉన్నాడు. చూడండి, సూర్యుల్లో, చంద్రుల్లో, అగ్నిలో ఉండే కాంతి ఆయనే. భూమిపై జీవాన్నే నిలబెట్టే శక్తి ఆయనే. ప్రతి జీవిలో ఉండే చైతన్యం కూడా ఆయనే. చివరికి
మనలోని జ్ఞానం, జ్ఞాపకశక్తి, మరపు కూడా ఆయన నిండే వస్తాయి. అంటే మనం చూసే ప్రతిదానిలోనూ, అనుభవించే ప్రతిదానిలో దైవత్వం ఉంది. ఈ మాట ఎంత గొప్పదో చూడండి. శ్రీకృష్ణుడేమంటున్నారంటే, నేను అందరి హృదయాలలో ఉంటాను. దీనివల్ల మనకు భగవంతుడికి మధ్య ఉన్న విడదీయరాని సంబంధం అర్థమవుతోంది. ఆయన మనకు దూరంగా ఎక్కడో లేడు, మనలోనే, మన హృదయంలోనే ఉన్నాడు. ఈ అధ్యాయంలో మన ఉనికిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన వర్గీకరణ ఉంది. సమస్త ఉనికిని 3 విభిన్న రకాలుగా లేదా పురుషులుగా విభజించారు. ఇది మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. అవును, శ్రీకృష్ణుడు ఈ మొత్తం వాస్తవికతను 3 రకాల పురుషులుగా విభజించారు. ఈ వర్గీకరణ మన ఉనికి యొక్క వేర్వేరు స్థాయిలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది క్షరపురుషుడు, అంటే నశించిపోయే శరీరమున్న ప్రతి జీవి మనం. రెండోది అక్షరపురుషుడు, అంటే మనలోని శాశ్వతమైన మార్పులేని ఆత్మ. కాని ఈ రెండింటికీ అతీతంగా, వీటికి ఆధారమైనవాడే పురుషోత్తముడు, పరమపురుషుడు. ఇక్కడ మనం గుర్తించుకోవలసిన ముఖ్య విషయమేంటంటే, పురుషోత్తముడి స్థానం అన్నిటికంటే ఉన్నతమైనది. ఆయన ఈ అక్షరపురుషులకు అతీతుడు, కాని వాటన్నిటికీ మూలం, ఆధారం కూడా ఆయనే. ఈ నిజాన్ని తెలుసుకోవడమే జ్ఞానంలో అత్యున్నత స్థాయి. సరే, ఇన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నాం. మరి దీన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఈ జ్ఞానాన్ని మన జీవితంలో అన్వయించుకుని అసలైన ముక్తి మార్గంలో ఎలా నడవాలి? ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ ముక్తికి మార్గాన్ని చాలా అందంగా చూపిస్తోంది చూడండి. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం, ఈ 3 వేర్వేరు మార్గాలు కాదు. ఈ 3 కలిస్తేనే అది ఒక సంపూర్ణ మార్గమవుతుంది. ఈ మూడింటి కలయికే మనల్ని ఆ పరమాత్మకు దగ్గర చేస్తోంది. సో, ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటంటే, మొట్టమొదటగా మనమీ శరీరం కాదు, మనం శాశ్వతమైన ఆత్మలం. మన బంధాలకు కారణం మన ప్రాపంచిక ఆశలే. పరమపురుషుడైన పరమాత్మను అర్థం చేసుకోవడమే అంతిమ లక్ష్యం. ఈ అవగాహన మనకు ముక్తిని, ప్రశాంతతనిస్తుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనలోనే, మన హృదయంలోనే దైవత్వం ఉందని మనం నిజంగా నమ్మితే, మన రోజువారీ జీవితాన్ని చూసే పద్ధతిలో ఎంత పెద్ద మార్పొస్తుంది కదా! ఈ బోధనల ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.